ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు దోసుకున్నటువంటి చరిత్ర నీ పార్టీకి ఉంది, మీ కుటుంబానికి ఉంది. మరొకసారి బీసీల ముసుగులో మరి నువ్వు వచ్చి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలని మరి రాజకీయంగా నీ వైపు తిప్పుకోవడం కోసం చేస్తున్నటువంటి దుర్మార్గపు కుట్రలో భాగమే. మరి నువ్వు ఇలాంటి చర్యలకు పాల్పడితే మల్లన్న ఒక పిలిపిస్తే ఈ రాష్ట్రంలో మీరు మరి ఏ గల్లీలో ఉన్న గుంజుకొచ్చి రోడ్ల మీద తీసుకొచ్చి మా బీసీ సమాజం మిమ్మల్ని రోడ్ల మీద మరి ఉరికించేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరూ కూడా గుర్తు చేస్తారు. దయచేసి సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా ఇవాళ ఏకమై మరి యొక్క దాడిని ఖండించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీకు అల్టిమేటం ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో నేను మాట్లాడుతూ వచ్చిన తప్పేంది? మల్లన్న గారు సహచర తోటి శాసన మండలి సభ్యుడు అయింది, నా మీద ఇష్టారీతిగా మాట్లాడవచ్చా? ఈ విషయంలో నేను వెనక్కి తగ్గదంటూ మీకు అల్టిమేటం ఇచ్చారు. వెనక్కి తగ్గకపోతే రైలు పట్టాల మీదకే నురికి అటే బొమ్మని ఎవడాగమంటున్నామని ఆమెను తగ్గుమన్నోడు ఎవడు, ఆమెను పెంచుకోమన్నోడు ఎవడు? ఇక్కడ అంశం అది కాదు. నువ్వు బీసీల మీద హత్యాయత్నాలు చేయించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నువ్వు వెనక్కి తగ్గకూడదు కూడా. ఎందుకంటే మేము తగ్గడానికి సిద్ధంగా లేం కాబట్టి. సామరస్యంగా మాట్లాడేటోడు అద్దాలు బలగొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేసి లోపలికి వస్తాడండి. తీన్మార్ మల్లన్ననో లేకపోతే తెలంగాణ సమాజమో తలుచుకుంటే తుక్కు అయిపోతుంది కవిత ఆఫీసు. కానీ మా పద్ధతి, మా విధానం అది కాదు. ఆమె అనుకుంటుందేమో. మా కార్యాచరణ ఏం లేదు. మా కార్యకర్తలకు ఇక్కడికి వచ్చిన పేద ప్రజలకు చాలా మంది గాయాలైనాయి. వాళ్ళ గాయాలైనటువంటి ప్రజల్ని వాళ్ళని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరం కూడా హాస్పిటల్ పోతా ఉన్నాం, ఆ ప్రజల్ని పరామర్శిస్తాం. సామాన్యమైన ప్రజల మీద దాడులు చేసినటువంటి సంస్కృతి ఏదైతే ఉందో కల్వకుంట్ల కవిత గారిది, ఆ కవిత గారి కథని, ఆ కార్ఖానాన్ని అంతా ప్రజాక్షేత్రంలో ఎథిక్స్ కమిటీకి మిమ్మల్ని సిఫార్సు చేయమని ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయమని శాసన మండలి చైర్మన్ కవిత కోరింది. అంటే ఇక్కడ మర్డర్లు చేయమని చెప్తారా? ఇక్కడ మర్డర్లు చేయొచ్చు. తోటి శాసన మండలి సభ్యుని మర్డర్ చేయమని మా శాసన మండలి చైర్మన్ గారు పర్మిషన్ ఇస్తే వచ్చింది ఆయనకి. అది కూడా మాట్లాడతాం. అంటే ఈ మర్డర్ మరి కవిత గారు చేపిస్తున్నారని చెప్పి ఒప్పుకుంటుందా ఆమె? ఆ మాటలకు ఇప్పుడు తీన్మార్ మల్లన్న పైన జరిగినటువంటి దాడి పైన సీఎం గారు స్పందించాలి. మరి ఎవరిని అడిగి వచ్చినావమ్మా నువ్వు ఇడికి దాడి చేయించడానికి మారణ ఆయుధాలు పంపించి? రైట్గా తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి చేసిన నేపథ్యంలో జాగృతి కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా ఒక 30 నుంచి 40 మంది వరకు కూడా దాడి చేసిన నేపథ్యంలో అక్కడ తీన్మార్ మల్లన్న గన్మ్యాన్ కూడా కాల్పులు గాల్లోకి చేశారు. 5 రౌండ్ల కాల్పుల తర్వాత అక్కడ ఒక జాగృతి కార్యకర్తకు కూడా బుల్లెట్ దూసుకెళ్లి ఆయన కూడా గాయపడ్డారు. నేపథ్యంలో మొత్తం ఆఫీస్ అంతా కూడా చిందరవందరగా ఏర్పడిన పరిస్థితి. నేపథ్యంలో కూడా తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఆ లైవ్ మనం చూస్తాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు అందించడానికి. ప్రవీణ్, సింహబిందు మనం చూసుకుంటే కనుక తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన దాడి జరిగిన ఘటనను మనం చూస్తూ ఉన్నాము. మొత్తం టోటల్గా అయితే ఇప్పుడే కార్యాలయం నుండి మీడియాతో మాట్లాడి కార్యాలయం నుండి ఇప్పుడే బయటికి వెళ్ళాడు. అయితే తన యొక్క ఎవరైతే సిబ్బంది అయితే గాయపడిన వాళ్ళు ఉన్నారో ఆ సిబ్బందిని మొత్తం టోల్గా
పరామర్శించడానికి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మనం చూస్తూ ఉన్నాము మొత్తం టోటల్గా. అయితే ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళడం జరిగింది. మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఈ దాడిని ఎలా చూస్తారు? ఎలా చూస్తారు ఈ దాడి మొత్తం జరిగిన సంఘటన? ఈ చూసుకుంటే మొత్తం ఈ దాడిని ఏ విధంగా చూస్తారు? ఇలా తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ విషయాన్ని గమనించింది. హలో ఎస్, అయితే మొత్తం టోటల్గా ఈ ప్రాంతాన్ని మొత్తం చూసుకుంటే కనుక కార్యకర్తలతో మొత్తం టోటల్గా ఇక్కడ వచ్చారు. ఇప్పుడే మల్లన తన యొక్క సిబ్బందిని పరామర్శించడానికి వెళ్ళారు. ఈ దాడిని ఎలా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దాడి చాలా బాధాకరం. గత 10 సంవత్సరాల్లో ఇదే వైఖరి కొనసాగించారు. ఇప్పుడు మళ్ళీ కవిత వారసత్వం పునరుద్ధరించుకొని మళ్ళీ తను స్టార్ట్ చేసింది. బట్ ఇది రానున్న కాలంలో మంచి పద్ధతి కాదని చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు తను పవర్లో రావాలని చెప్పి ఏదో అనుకొని చేస్తుంది. బట్ రానున్న కాలంలో తిరిగి తన పైన కూడా తిరిగి దెబ్బ పడుతుంది. తను కోలుకోలేదని కూడా చెప్తున్నాము. ఇది మేడం చెప్పండి, మహిళగా ఎట్లా ఈ దాడిని ఏ విధంగా చూస్తున్నారు? మహిళను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. యాక్చువల్లీ యాజ్ ఎమ్మెల్సీ అయ్యుండి ఒక ఎమ్మెల్సీ పైన సాటి ఎమ్మెల్సీ పైన ఇలాంటి దాడి హత్యాయత్నం చేయడం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. తను ఒకసారి పునరాలోచన చేసుకోవాలని నేను తనకు అడ్వైజ్ చేస్తున్నా. ఇలాంటి దాడులు రిపీట్ జరగొద్దని నేను మళ్ళీ మేము హెచ్చరిస్తున్నాం. తీన్మార్ టీం తరఫున ఈ బీసీ ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగుస్తుంది కాబట్టి వీళ్ళు చాలా అలర్ట్ అవుతున్నారు. బీసీల అవేర్నెస్ వస్తుందనేసి వీళ్ళు చాలా ముందు జాగ్రత్తతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. 33 జిల్లాల్లో తీన్మార్ టీం ఈ బీసీ నినాదాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తా ఉంది. సో ఇవన్నీ జరగొద్దనేసి అవేర్నెస్ తీసుకొస్తున్నాడు అనేసి ఆల్రెడీ నిన్న జహీరాబాద్లో మీటింగ్ జరిగిందండి. అక్కడ పార్టీ గుర్తు రాబోతుందని చెప్పారు. ఈరోజు మార్నింగ్ పార్టీ కూడా అనౌన్స్ చేస్తాను తొందరలో చెప్పారు. ఇందులో 2 అవర్స్లోనే హత్యాయత్నం దాడి చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు, అసలు సమంజసం కాదు అని నేను చెప్తున్నాను. ఇంకోసారి ఇలాంటివి చేయాలంటే మీరు భయపడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని రాజకీయంగా 100% పాతాళానికి తొక్కుతాం. 2028లో రాజ్యాధికారం రాబోతుంది. బీసీలైతే ప్రభుత్వం కాబోతుంది. ఖబర్దార్ కల్వకుంట్ల కవిత గారు. అంటే ఈ దాడిని ఎట్లా చూడాలి? అంటే బీసీ పార్టీ అనౌన్స్ చేసినందుక లేకపోతే అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు? అనుచిత వ్యాఖ్యలు కాదండి. బీసీ పార్టీ పెడుతున్నారు, రాబోతుంది. ఇంకా మొత్తం బీసీ రాజ్యాధికారం రాబోతుంది. మేము ఇంకెక్కడో పక్కకి వెళ్ళిపోతాము, మమ్మల్ని ఎవరు కేర్ చేయరు, ఇంకా వీళ్ళు ఇస్తే మేము తీసుకునే పరిస్థితి రావాల్సి వస్తుందేమో అనేసి అని వీళ్ళు ముందు జాగ్రత్త పడుతున్నారు సార్. అంతే, ఇంకేం లేదు. మేడం చెప్పండి, జాగృతి కార్యకర్తలే చేశారా లేకపోతే బీసీ నాయకులు ఎవరైనా చేశారా? జాగృతి కార్యకర్తలే కవిత గారే పంపించారు. ఆమె ఒక మహిళ ఉండి ఇంకా మహిళలను కూడా అంతా ఒక మహిళ ఉండి ఇంకొక మహిళలని అందరినీ దుండగుల్లాగా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు కూడా ఎట్లున్నారంటే వాళ్ళని ఇంత వాళ్ళు ఎక్కడ ఆపగలుగుతారు? వాళ్ళు రావటమే పెద్ద పెద్ద నినాదాలతో ఇంత పెద్ద పెద్ద బండలు కట్టెలు అవన్నీ తీసుకొని వచ్చి గ్లాసులు పగలగొట్టి అసలు ఆపలేకపోయారనమాట. వాళ్ళ టార్గెట్ అంతా కూడా మల్లన్న గారి క్యాబిన్లోకి వెళ్ళి ఆయన్ని హత్యాయత్నం చేసి ఆయనని హత్య చేయాలని తప్ప వేరే ఏది లేదు. ఈ మల్లన్న అనే వాళ్ళని ఒకరిని ఇది చేస్తే గనక, చంపేస్తే గనక మిగతా వాళ్ళకి కూడా బీసీ వాళ్ళు ఎవరైనా కానీ ఏది ఇది చేయలేరు. మల్లన్నని ఇది చేస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మల్లన్ననే అందరికీ కూడా ఇప్పుడు మల్లన్న గారు చేసే ఆయన పోరాటాన్ని దాన్ని చూసి అందరిదై మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మల్లన్న పార్టీ పెడతానని నిన్న జహీరాబాద్లో చెప్పారు. అదే ఈ రోజు లైవ్ న్యూస్లో కూడా చెప్పారు, పేపర్లో కూడా మల్లన్న త్వరలో పార్టీ వస్తుంది, గుర్తొస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు కూడా ఆమె కూడా ఇప్పుడు ఆమె బీసీ కాదు కదా. ఆమె వచ్చి ఇప్పుడు నేను బీసీని ఇట్లా అని కాంగ్రెస్ పార్టీ 42% వాళ్ళు ఇది చేశారు, ఆర్డినెన్స్ చేశారు కాబట్టి అని ఆమె రంగు పూసుకొని ఆమె చేసింది కాబట్టి ఆయన తప్పుగా అయితే ఏం మాట్లాడలేదు కదా. ఆమెకు ఏం సంబంధం? చేసుకుంటే బీసీ మహిళలం మేము చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో కూడా బీసీ మహిళలు లేరా? మీకోసమే కదా మల్లన్న గారు కొట్లాడేది. ఒక మహిళలై ఉండి మళ్ళా ఆయన దగ్గరకు తీసుకొచ్చి ఇట్లా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఒక రక్తపాతాన్ని సృష్టించారు అంతే. ఇంకా అసలు అద్దాలు పగలగొట్టి ఎట్లా అంటే ఈ రోజు కనుక గన్మ్యాన్లు వాళ్ళ ప్రాణాన్ని అడ్డుపెట్టి మల్లన్న గారిని కాపాడారు. అంతా వాళ్ళు పోరాడినా సరే మల్లన్న గారికి కూడా దెబ్బలు తగిలినాయి. ఆయన రక్తం కూడా చిందింది. ఆయన చిందించిన రక్తం ఊరికినే పోదు. వచ్చేది రాబోయే కాలంలో 2028లో బీసీ ముఖ్యమంత్రి మల్లన్న గారు తప్పకుండా అవుతారు. కల్వకుంట్ల కవిత గారికి ఇదే నా వార్నింగ్. ఎట్లా ఇటువంటి
సిగ్గు పడేవి, ఒక ఆడదానిలాగా సిగ్గుపడే పనులు ఇటువంటివి ఎప్పుడు కూడా చేయొద్దు. ఏదైనా ఉంటే వచ్చి రండి, మాట్లాడండి, లేదా ధర్నా చేయండి. పలానా దగ్గర ధర్నా చేస్తామని కింద కూర్చొని మాట్లాడండి, పిలిపించండి, కూర్చోండి, మాట్లాడండి, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఇట్లా వచ్చి అసలు ఫ్యాక్షన్ ఆఫ్ ద సెకండ్, నేను ప్రత్యక్ష సాక్షిని, నేను వేరే ప్రాబ్లంతో సారు ఒక ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు పార్టీ ఉంది, గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, అన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నా కూడా ఒక ఎమ్మెల్సీ దగ్గరికి ప్రజలందరూ కూడా అయ్యా మా భూమి పోయింది, అయ్యా ఇంకొకటి అయ్యింది, లేదా మా ఊర్లో ఇలా ప్రాబ్లం ఉంది, అలా ఉంది అని ఎందుకు చెప్తున్నారు? సారు అందరికీ న్యాయం చేస్తాడు కాబట్టి ఈ క్యూ న్యూస్ ఛానల్ అనేది ప్రజా దర్బార్ అయింది కాబట్టి అందరం ఆ ప్రక్రియలోనే నేను కూడా ఈరోజు కొంతమందిని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆ ప్రాబ్లమ్స్ అన్ని మేము మాట్లాడుతున్నాం. కింద నుంచి ఒకేసారిగా నినాదాలు జరిగింది. మీరు ఆఫీస్లో ఉన్నారని తెలుస్తుంది, మీరు ప్రత్యక్షంగా ఈ దాన్ని చూశారు కాబట్టి దాడి ఎలా మొదలైంది? దాడి వాళ్ళు రావటమే అసలుకి మామూలుగా ఇట్లా రావాలి, అట్లా మాట్లాడేది ఏం లేదు. రావటమే తీన్మార్ మల్లన్న డౌన్ డౌన్, మల్లన్న డౌన్ డౌన్, మల్లన్న డౌన్ డౌన్ అన్నారు. ఇవి 3-4 సార్లు అన్నారు. రావటం గ్లాసులు పగలు కొట్టారు, రాయి తీసుకొని కొట్టారు, కర్రలతో కొట్టారు. ఇటు నుంచి లోపలికి రావడానికి కుదరలేదు కాబట్టి వెనక నుంచి అటు ఉంది, ఆ లోపల చిన్న డోర్ ఉందన్నమాట. ఆ డోర్లోంచి వచ్చారు. రావటం ఎవరినే మళ్ళా ఒకేసారి మల్లన్న గారి క్యాబిన్ మీదే పడ్డారు. నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. నేను ఒక మహిళను అయ్యుండి నాతో పాటు వచ్చిన వాళ్ళకు కూడా గాయాలైనవి. తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తాను, నేను నిలబడ్డాను. సరేనని సార్ రూమ్ దగ్గరికి వెళ్తుంటే నేను వీడియో తీస్తుంటే ఒకటి ఇంత ఎత్తున ఇట్లా ఉన్నాడు. నేను వీడియో ఎందుకు తీస్తాను, ఒక ఆడదాన్ని కూడా చూడకుండా ఆ గాడిద నా మీద కుర్చీ ఇసిరైపోయాడు. ప్లాస్టిక్ కుర్చీ ఇసిరేస్తే తప్పించుకుంటే ఇనుప చైర్ ఇసిరేస్తే మేము నాతో పాటు వచ్చిన వాళ్ళందరినీ బాత్రూంలో నిలబెట్టి వాళ్ళని సెక్యూర్ చేసి మళ్ళీ నేను బయటకు వచ్చి వీడియో తీశాను. వాళ్ళు కల్వకుంట కవితకి జాగృతికి సంబంధించిన వాళ్ళు మాత్రమే. వాళ్ళు మెల్లో కండవాలు వేసుకొని వచ్చారు. అవి కూడా వీడియోలు నా దగ్గర ఉన్నాయి. అది సంగతి. లాస్ట్ ఎలా చూస్తారు ఈ దాడిని? ఎట్లా చూస్తారు? ఏం చూస్తారు అని అంటే బీసీ నాయకుడు కావద్దు. ఏదన్నా ఉంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి మేమెందుకు ఇది కావాలి, రాజ్యం మాదే, రాజకీయం మాదే, అన్నీ మావే, మేమే చెయ్యాలి, వేరే ఎవరు చెయ్యొద్దు. అది బీసీ నాయకుడు కావద్దు. ఏదైనా సరే అంతా మేమే చెయ్యాలి అని అంటే ఎవరు ఏం చేస్తున్నారు? ఎవ్వరు ఏం చేయటం లేదు. ఎవరికి వాళ్ళు స్వార్థం. ఇప్పుడైనా గవర్నమెంట్ అయినా సరే, నేను కూడా గవర్నమెంట్లో పనిచేసిందాన్నే, ఒక కార్యకర్తనే, ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలనే నేను కూడా. కానీ అందులో ఉండి అంతా మొహాలు చూసి ఇది చేయటం, మనం ఏంటంటే ఎవరినైనా సరే ప్రశ్నించే మనస్తత్వం. ఒక దగ్గర అన్యాయం జరిగిందంటే వెళ్ళి నిలబడతాం, అట్లా మాట్లాడతాం. వాళ్ళకి అటువంటి నచ్చద్దు. లోపల మాట్లాడుకునే వాళ్ళే కావాలి వాళ్ళకి. వాళ్ళు లోపల చేసేది కావాలి. అది మాకు నచ్చలేదు. మల్లన్న గారి పోరాటంలో మేము కూడా అవ్వాలనుకున్నాం. నేను కూడా మొన్న లాస్ట్ మంత్ మా ఊర్లోని ఆత్మీయ సమ్మేళనం పెట్టాము. మేము తొగట కులానికి చెందిన వాళ్ళము. నా పేరు ప్రసన్న. మొదట బీసీ అభ్యర్థిగా, సర్పంచ్ అభ్యర్థిగా నా పేరునే సార్ మొన్న అనౌన్స్ చేశారు. అన్ని టీవీల్లో, పేపర్లో కూడా రావటం జరిగింది. అట్లా సార్కి మాకు ఉన్న ఇది. సార్ గత నాకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి తెలుసు. అంతకుముందు కూడా నేను సార్ అభిమానిని. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా రావడం జరిగింది. మా ఊర్లో కొన్ని సమస్యలు కూడా సార్ వల్ల కూడా నాకు సాల్వ్ అయినాయి కాబట్టి నాకు నమ్మకం కలిగింది. మా ఊరు మొత్తం కూడా బీసీ వాళ్ళే ఉంటారు. 700 ఓట్లు మొత్తం బీసీ, బయట వాళ్ళు ఎవరు ఉండరు అన్నమాట. ఇట్లా ఉన్నప్పుడు బీసీ వాళ్ళు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే వేరే కులం గురించి నేను చెప్పట్లేదు. ఒక వచ్చి ఆ ఊర్లో ప్రాబ్లం ఏంటి అని తెలుసుకున్న రాజకీయ నాయకుడు ఎవడో లేడు. ఇప్పుడు చెప్తున్నా నేను, ఎవ్వరూ లేరు. ఇది ప్రాబ్లము అంటే ముందుకొచ్చినోడే నాయకుడు. అది అయితే చూద్దాం, మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా ఈ దాడిని చూస్తారు? ఎట్లా దాడికి జరగడానికి కారణం ఏమై ఉంటుంది? ఇలా తీర్మాన మల్లన్నపై జరిగినటువంటి దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇవాళ కవిత గారు చేసినటువంటి ఇలాంటి దాడులని ఉస్మానియా యూనివర్సిటీ తరఫున విద్యార్థులందరం కూడా ఖండిస్తున్నాం. ఈ యొక్క దాడికి మద్దతుగా, ఈ తీర్మాన మల్లన్నపై జరిగినటువంటి ఈ యొక్క దాడికి మద్దతుగా మేము ఉస్మానియా యూనివర్సిటీ తరఫున అన్ని సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలను కూడా సపోర్ట్ చేస్తూ ఈ దాడిని ఖండిస్తున్నాం. కవిత గారు ఇట్లాంటి ఈ దాడులు చేయకుండా ముందు జాగ్రత్తగా ఉండాలి. మీరు బీసీ బిడ్డ కాదు. ఈ సమాజంలో ఉన్నటువంటి 3% రిజర్వేషన్ ఉన్నటువంటి మీరు ఈ తెలంగాణని పరిపాలించాలి, మళ్ళొకసారి అధికారంలో రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీరు బీసీ బిడ్డ కాకపోయినా కూడా బీసీ నినాదం ఎత్తుకొని మీరు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 42% మేమే నా పోరాటం వల్ల వచ్చిందని మీరు అనుకొని రంగులు గుప్పుకొని మీరు ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇది మేము తిరస్కరిస్తున్నాం.
బీసీ బిడ్డలమైన గౌడ బిడ్డగా నేను చెప్తున్నా, ఇలాంటి దాడుల్ని మళ్ళీ జరగకుండా ఉండాలి. ఇలాంటి దాడులు కనుక జరిగినట్లయితే మేము కూడా ఎదురు దాడి చేయవలసి వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ద్వారా మా ద్వారానే తెలంగాణ వచ్చింది. అదేవిధంగా మేము కూడా మీ మీద పోరాటం చేయడానికి కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా, ఎలాంటి అవమానాలకు కూడా గురి కాకుండా మేము సిద్ధంగా ఉండి మీ మీద పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఇలాంటి దాడులు మళ్ళా రిపీట్ అయినట్టు మీ మీద వచ్చి మీ ఇంటి మీద దాడి చేయడానికి మేము వెనకాడమని విద్యార్థుల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. అయితే ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం టోటల్గా. అయితే ఈ యొక్క జాగృతికి సంబంధించిన వాళ్ళే ఆఫీస్ పైన ఆ దాడి చేశారు అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. మహిళలు కూడా ప్రత్యక్ష సాక్షులు కూడా ఇక్కడ చేస్తున్నారు. నినాదాలు చేస్తూ ఆ కార్యాలయంలోకి రావడం జరిగింది. ఫర్నిచర్ ధ్వంసం చేస్తూ కూడా ఇదంతా మొత్తం టోటల్గా సృష్టించారు. జై కవిత అంటూ నినాదాలు చేస్తూ మల్లన్న డౌన్ డౌన్ అంటూ కూడా కార్యకర్తలందరూ కూడా ఆఫీస్ పైన దాడి చేయడం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. అంటే ప్రవీణ్ అంటే మనం చూసామంటే ఇప్పుడు దాడి చేసిన సమయంలో కూడా తీన్మార్ మల్లన్న సరే అక్కడే దాడి చేసిన సమయంలో కూడా తీన్మార్ మల్లన్న కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ఇంతవరకు కూడా మీడియాతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కూడా ఇప్పుడే మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్, కవిత కూడా రైట్ ఎమ్మెల్సీ పదవి నుండి కూడా తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయాలి అంటూ కూడా అంటున్నారు. అలాగే మల్లన్న నా గురించి తీవ్రంగా మాట్లాడడం జరిగింది. తీన్మార్ మల్లన్న వెంటనే కూడా అరెస్టు చేయాలి అంటూ కూడా ఆయన ఎమ్మెల్సీ కవిత కూడా ఇప్పుడే కూడా ట్వీట్ మాట్లాడడం జరిగింది. ఇప్పుడే మనం చూస్తున్నాం తీన్మార్ మల్లన్నను వెంటనే అరెస్టు చేయాలి. సో తీన్మార్ మల్లన్న నా గురించి ఎందుకింత దారుణంగా మాట్లాడుతున్నారు, రాజకీయాల్లో ఆడవాళ్లు మాట్లాడకూడదా, ప్రజలపై కాల్పులు జరిపేంత క్రూరత్వం ఏంటి అంటూ కూడా కవిత ప్రశ్నిస్తున్న పరిస్థితి. మల్లన్న నా గురించి చాలా సార్లు దారుణంగా మాట్లాడారు, సో నా పైన మల్లన్నకు కోపం ఎందుకు అంటూ కూడా కవిత ప్రశ్నిస్తున్న పరిస్థితి.